ఏంటి కాల్స్ చేస్తుంటే ఆన్సర్ చేయవు? కొన్ని డేస్ నుండి చూస్తున్నాను, చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నావు. ఫోన్ ఛార్జింగ్ పెట్టానే, ఏమైంది ఇప్పుడు? మా అన్నగాడు వచ్చినప్పటి నుండి నీ చూపు చాలా చేంజ్ అయింది. ఏంటి మా అన్నగాడికి లైన్ వేస్తున్నావా? లైన్ లేదు, డాట్ లేదు. అయినా నీకెందుకు అలా అనిపించింది? ఎప్పుడు చూడు వాడు చుట్టూ తిరుగుతావు, వాడి అటెన్షన్ గ్రాప్ చేయడానికి ట్రై చేస్తావు. ఆ మాత్రం తెలీదా ఏంటి? అవునే, మీ అన్నయ్య అంటే నాకు ఎప్పటి నుంచో క్రష్ ఉంది. నువ్వు చెప్తే చచ్చిపోతావని చెప్పట్లేదు. ఛీ, సిగ్గు లేదా నీకు? అలా ఎలానే? బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే నువ్వు చేసే పనులు ఇవా? హలో, బెస్ట్ ఫ్రెండ్ కాబట్టే నీకు చెప్పలేదు, మీ అన్నకి చెప్పలేదు. నీకే ఉన్నాడులే పెద్ద అన్న. నాకే ఉన్నాడే. క్రష్ లేదు, కాకరికే లేదు. ఇంకోసారి అలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకు. ఏంటి మీ లోలి? దాన్నే అడుగు. అదేదో పెద్ద క్రైమ్లా అంటావేంటే, నువ్వే చెప్పు. ఎవరొకరు చెప్పండి. దానికంట నువ్వంటే ఎప్పటి నుండో క్రష్ అంట. దీనికా ఇంత గొడవ? ఇప్పుడు నా సిస్టర్ బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు కూడా సిస్టరే కదా. అమ్మో, డ్రీమే ఇంత దారుణంగా ఉందంటే నిజం తెలిస్తే రియాలిటీ ఇంకెంత దారుణంగా ఉంటుందో దేవుడా. చెల్లేంటి నువ్వేదో ఫైర్ మీద ఉన్నావని చెప్తుంది? ఫైర్ కాదు, ఫ్రస్ట్రేషన్. ఈ మధ్యన కావాలనుకున్నవన్నీ దూరం అయిపోతుంటేను. కొన్ని దక్కాలంటే కొన్ని దూరం అవ్వాలేమో. అయినా దూరం అని నువ్వు అనుకుంటున్నావు. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడు, నిజమేంటో నీకే తెలుస్తుందేమో. ఇలాంటివి చెప్పడానికి వినడానికి బాగానే ఉంటాయి, కానీ ఫేస్ చేస్తేనే రియాలిటీ ఏంటో తెలుస్తుంది. అయినా లక్కలేదనుకుని ట్రై చేయడం మానేయాలి. అలా ఎందుకు అనుకోవటం? ట్రై చేయటం మానేయటం కంటే ఒకసారి నీ లక్ని టెస్ట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు టెస్ట్లు ఎక్స్పెరిమెంట్లు చేసేంత ఓపిక నాకు అస్సలు లేదు. అవును, నువ్వు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండవంట కదా, ఎందుకు? నా చెల్లి చెప్పిందా? అవును, ఉండను. ఇంకేం చెప్పింది? చాలా చెప్తూనే ఉంటుంది. ఈ మధ్య ఎవరో అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని చూస్తున్నావంట కదా. చెప్పేసిందా? ఇది కూడా చెప్పేసిందా? ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయితే మాత్రం ఇలాంటివి కూడా దాచుకోరా? అలా ఏం లేదు, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు కొన్ని దాస్తారు. అదే దాయాల్సి వస్తుంది. ఓ రియలీ? అంటే నువ్వేమన్నా దాస్తున్నావా? మా చెల్లేమన్నా దాచిందా? కొన్ని చెప్పడం కంటే చెప్పకుండా ఉండడమే బెటర్. ఏంటి ఇద్దరు దాగుడుమూతలు ఆడుతున్నారా? ఇక్కడేం చేస్తున్నారు? అలా ఏం లేదు, క్యాజువల్ టాక్స్. క్యాషువల్ ఏం కాదు, సీరియస్ టాక్సే. అబ్బా, అంత సీరియస్ టాపిక్ ఏంటో? నీకెవడో ప్రపోజ్ చేశాడంట కదా, వాడి గురించే. నా మొహానికి ఎవడు ప్రపోజ్ చేస్తాడు? కాదు, ఎగ్జాక్ట్గా నేను కూడా తనకు అదే చెప్తున్నా, నీకంత సీన్ లేదని. అవును, అదే మాట్లాడుకుంటున్నాం. ఓసే, నువ్వు కూడా ఏంటే వాడితో కలిసి? నువ్వు రాని పని చెప్తాను. ఏంటి ఇద్దరు అలా ఫోన్ చూసుకుంటూ ఉంటామేనా? బయటికి వెళ్ళే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? షాపింగ్కి వెళ్దాం రా. షాపింగ్కి ఎందుకు? మీ బ్యాగ్స్ అని మోయటానికా? నో. వినీషా, నువ్వు ఏదైనా చెప్పొచ్చుగా. మీ అన్న చెల్లెలకి నేనేం చెప్పినా నచ్చదు కదా, సో మీరే డిసైడ్ చేయండి. మేం డిసైడ్ చేస్తే నువ్వేం చేస్తావమ్మా? అయినా చూస్తున్నా ఓ ఫోన్తోనే ఉంటున్నావు, ఎవరిని స్టాక్ చేస్తున్నావు? చెప్పొచ్చుగా మాకు కూడా. ఉన్నాట్లే ఎప్పటి నుంచో ఒక క్రష్. వావ్, అలాంటిది ఏమైనా ఉంటే నాకు కూడా చెప్పు, మేము కూడా హెల్ప్ చేస్తాం కదా. అవునే, ఫ్రెండ్ నేను ఉన్నాను కదా. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ బేబీ. చెప్పెవరు? నా భయం కూడా అదేనే. అవునా, ఫ్యూచర్లో షూర్గా అడుగుతానే. నువ్వు లేకుండా ఎలా చెప్పు? నువ్వే అన్ని దగ్గరుండి చూసుకోవాలి. మరి మీ క్రష్ నేమ్ ఏంటో కాస్త చెప్తారా? అబ్బా, అలా ఎలా చెప్పేస్తారు? ఫస్ట్ లెటర్ సి. మీరే గెస్ చేయండి. సియా? అబ్బో, కానీ సర్లే. ఒరే మూవీకి వెళ్దాం రా, ఫిక్స్. తప్పుతుందా నాకు? సరే, ఈవినింగ్ షోకి వెళ్దాం అయితే. బాలా ఫ్రేమ్ ఏం బాలా, అస్సలు బాలా. ఇది ఓకే. ఏడవకు, గ్రూప్ సెల్ఫీ అయితే ఇస్తాలే.
ఫ్రెండ్స్తో బయటకు వచ్చానమ్మా. నేను మళ్ళీ చేస్తా. ఏంటి మా తింగర్ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది? ఎవరో పిలిస్తే కిందకి వెళ్ళింది. ఓ పోనీలే, వచ్చేస్తుంది. సో లాంగ్ వీకెండ్ అయిపోయింది అండ్ నీడ్ టు బీ బ్యాక్ ఫర్ వర్క్. మిమ్మల్ని మిస్ అవుతా. మీ చెల్లినంటే మిస్ అవుతావు, నన్నెందుకు మిస్ అవుతావులే.